సి ప్రోగ్రామింగ్ తెలుగులో ఉంటుంది, అన్ని పీపీటీలు ఇంగ్లీష్లో ఉంటుంది. ఈ కోర్సు బీటెక్ విద్యార్థులకు, బీఎస్సీ విద్యార్థులకు, డిప్లొమా విద్యార్థులకు, ఎంసీఏ విద్యార్థులకు, బీకామ్ కంప్యూటర్స్ విద్యార్థులకు ప్లేస్మెంట్లో కూడా ఉపయోగపడుతుంది. ఐఎమ్ డాక్టర్ పి గోవర్ధన్, ప్రొఫెసర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. At the end of this lecture, you will be able to learn assignment operators, simple sample programs. ఈ లెక్చర్ పూర్తయ్యేలోగా మీరు అసైన్మెంట్ ఆపరేటర్ గురించి, కొన్ని శాంపుల్ ప్రోగ్రామ్ల గురించి నేర్చుకుంటారు. అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్, an operator which is used to assign the data or result of an expression into a variable is called an assignment operator. The assignment operator is denoted by equal to sign. There are three types of assignment operators in C programming: simple assignment statement, shorthand assignment statement, multiple assignment statement. అంటే ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటంటే, ఒక ఆపరేటరు ఉపయోగించి ఒక డేటాను కానీ, ఒక ఎక్స్ప్రెషన్ యొక్క రిజల్ట్ను కానీ మనం ఒక వేరియబుల్స్కి అసైన్ చేస్తాం మనం. అంటే ఈ అసైన్ చేసేటప్పుడు ఈక్వల్ టు సైన్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం మనం. సి ప్రోగ్రామింగ్లో 3 రకాల అసైన్మెంట్ స్టేట్మెంట్స్ ఉంటాయి. మొదటి ఏంటంటే సింపుల్ అసైన్మెంట్ స్టేట్మెంటు, రెండవది షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ స్టేట్మెంటు, మూడవది మల్టిపుల్ అసైన్మెంట్ స్టేట్మెంట్. ఇప్పుడు సింపుల్ అసైన్మెంట్ స్టేట్మెంట్ అంటే ఏమిటి నేర్చుకున్నాం. దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే, వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్. ఇక్కడ ప్రతి యొక్క స్టేట్మెంటు సెమీకోలన్తో ఎండ్ కావాలి మనకి. అంటే చూడు, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ఎండ్ విత్ సెమీకోలన్. ఇక్కడ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటరు, ఈ 2 అనేది ఈ యొక్క వాల్యూని వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం మనం. అదేవిధంగా ఏ ఈజ్ ఈక్వల్ టు బి, అంటే బి అనే వేరియబుల్ని ఏకి అసైన్ చేస్తున్నాము. ఇక్కడ ఈక్వల్ టు అనేది సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్. అదేవిధంగా ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి. ఇక్కడ బి ప్లస్ సి అనేది ఒక ఎక్స్ప్రెషన్. ఈ యొక్క ఎక్స్ప్రెషన్ వాల్యూ ఎవాల్యుయేట్ చేసిన యొక్క వాల్యూని మనం ఏకి అసైన్ చేస్తాం మనం. అంటే ఈ యొక్క అసైన్మెంట్ స్టేట్మెంట్లో ఎవాల్యుయేషన్ ఎలా ఉంటుందంటే, రైట్ నుంచి లెఫ్ట్కి ఎవాల్యుయేట్ చేస్తుంది. అంటే ఇక్కడ చూడు, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 2 రైట్ హ్యాండ్ సైడ్ ఉండే వేరియబుల్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే వేరియబుల్కి అసైన్ చేస్తుంది. అదేవిధంగా బి ప్లస్ సి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ సి, ఇది ఒక ఎక్స్ప్రెషన్. బి ప్లస్ సిని ముందు ఎవాల్యుయేట్ చేసి వచ్చిన యొక్క ఆన్సర్ని ఏకి అసైన్ చేస్తుంది. అదేవిధంగా షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ద ఆపరేటర్స్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు, మైనస్ ఈజ్ ఈక్వల్ టు, స్టార్ ఈజ్ ఈక్వల్ టు, స్లాష్ ఈజ్ ఈక్వల్ టు, పర్సంటేజ్ సైన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాల్డ్ షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్. అంటే ఈ యొక్క ఆపరేటర్ని ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈజ్ ఈక్వల్ టు, స్టార్ ఈజ్ ఈక్వల్ టు, స్లాష్ ఈజ్ ఈక్వల్ టు, పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు, ఈ యొక్క ఆపరేటర్స్ని షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం మనం. దీనికి ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటుందంటే, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బిని మనం ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు బిగా రాస్తాం మనం. ఇక్కడ చూడు, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఇది సింపుల్ అసైన్మెంట్ ఆపరేటరు. ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ని ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు బిగా రాస్తాం మనం. అదే రెండో ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 3. ఈ రెండు సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు బి, దీని అర్థం ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, అంటే ఏ ప్లస్ బి రెండు యాడ్ చేసి ఈ యొక్క రిజల్ట్ని ఏకే అసైన్ చేస్తుంది. అంటే ఏ వాల్యూ వచ్చి 5 అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఎగ్జాంపుల్ x20, y10, z5 తీసుకొని నేను ఇక్కడ ఈక్వల్ టు అనేది సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్. z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ వై, ఎక్స్ వైని యాడ్ చేసి వచ్చే రిజల్ట్ని జెడ్కి అసైన్ చేస్తుంది. అంటే z ఈక్వల్ టు 30 అని అర్థం ఉంది. ప్లస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చి z ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే దీనికి అర్థం ఏంటంటే z ఈక్వల్ టు z ప్లస్ ఎక్స్. అంటే z ప్లస్ z ఎక్స్ యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ని జెడ్లో అసైన్ చేస్తుంది. అంటే z ఈక్వల్ టు 25 అని.
అదేవిధంగా మైనస్ ఈజ్ ఈక్వల్ టు షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్ జెడ్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే అర్థం ఏంటంటే జెడ్ ఈక్వల్ టు జెడ్ మైనస్ ఎక్స్ అంటే జెడ్ మైనస్ ఎక్స్ వాల్యూని ఎవాల్యుయేట్ చేసి దీని యొక్క జెడ్కి అసైన్ చేస్తుంది అంటే జెడ్ ఈక్వల్ టు -15. అదేవిధంగా ప్లస్ ఈజ్ ఈక్వల్ టు షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్ ఎగ్జాంపుల్ జెడ్ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ దీని అర్థం ఏంటంటే జెడ్ ఈక్వల్ టు జెడ్ స్టార్ ఎక్స్ అంటే జెడ్ వాల్యూని ఎక్స్ వాల్యూని మల్టిప్లై చేసి జెడ్కి అసైన్ చేస్తుంది ఇలా ఈ విధంగా. అదేవిధంగా స్లాష్ ఈజ్ ఈక్వల్ టు ఇది షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్ జెడ్ స్లాష్ ఈక్వల్ టు ఎక్స్ దీని అర్థం ఏంటంటే జెడ్ ఈక్వల్ టు జెడ్ స్లాష్ ఎక్స్ అంటే జెడ్ని ఎక్స్తో డివైడ్ చేస్తే వచ్చిన రిజల్ట్ని జెడ్కి అసైన్ చేస్తుంది అంటే జెడ్ వాల్యూ వచ్చి 0.25 అని. ఇక్కడ జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ మాడ్యులో డివిజన్ ఎక్స్ అంటే దీని యొక్క రిమైండర్ వాల్యూని జెడ్కి అసైన్ చేస్తుంది అంటే జెడ్ని ఎక్స్ డివైడ్ చేస్తే అంటే జెడ్ ఎంత 5 ఎక్స్ ఎంత 20 జెడ్ 5ని 20తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ వచ్చి 5 అసైన్ చేస్తుంది. మల్టిపుల్ అసైన్మెంట్ స్టేట్మెంట్ అసైనింగ్ ఏ వాల్యూ ఆర్ సెట్ ఆఫ్ వాల్యూస్ టు డిఫరెంట్ వేరియబుల్స్ in one statement is called multiple assignment statement. The assignment operator is equal to can be used to assign a single value to more than one variable. అంటే ఒక అసైన్ ఒక వాల్యూని కానీ లేదా సెట్ ఆఫ్ వాల్యూస్ కానీ మనం డిఫరెంట్ వేరియబుల్స్కి ఒక స్టేట్మెంట్లో అసైన్ చేయగలిగితే అలాంటి వాటిని మల్టిపుల్ అసైన్మెంట్ స్టేట్మెంట్ అంటాము. ఈ మల్టిపుల్ అసైన్మెంట్ స్టేట్మెంట్లో ఈక్వల్ టు అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాము. ఈ ఆపరేటర్ని యూజ్ చేసి ఒక వాల్యూని కానీ లేదా మోర్ దాన్ వన్ అంటే ఒకటి కంటే ఎక్కువ వేరియబుల్ కానీ మనం ఈ ఆపరేటర్ని యూజ్ చేసి అసైన్ చేస్తాం. ఎగ్జాంపుల్ వచ్చి I ఈజ్ ఈక్వల్ టు 2 ఇది ఒక సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్. J ఈజ్ ఈక్వల్ టు 2 ఇది ఒక సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్. K ఈజ్ ఈక్వల్ టు 2 ఇది ఇక్కడ సింపుల్ అసైన్మెంట్ ఆపరేటర్. ఈ యొక్క 3 స్టేట్మెంట్లని సింగిల్ స్టేట్మెంట్గా రాస్తాం మనం అంటే I ఈజ్ ఈక్వల్ టు J ఈజ్ ఈక్వల్ టు K ఈజ్ ఈక్వల్ టు 2 అంటే రైట్ అసోసియేటివ్ కాబట్టి ముందు K2 అనేది Kకి అసైన్ చేస్తుంది ఈ రిజల్ట్ని Jకి అసైన్ చేస్తుంది ఈ రిజల్ట్ని Iకి అసైన్ చేస్తుంది. ఇప్పుడు చూడండి ఒక ఎగ్జాంపుల్ సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్ ఈ ఎక్స్ప్రెషన్ సింప్లిఫై చేయాలి మనం A ప్లస్ ఈజ్ ఈక్వల్ టు B స్టార్ ఈజ్ ఈక్వల్ టు C మైనస్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు 1 B ఈజ్ ఈక్వల్ టు 3 C ఈజ్ ఈక్వల్ టు 7 అయితే ఎలా వస్తుంది ఈ వాల్యూ తీసుకుంటాం. ఎక్స్ప్రెషన్లో ఫస్ట్ రైట్ మోస్ట్ వాల్యూ తీసుకుంటాను C మైనస్ ఈజ్ ఈక్వల్ టు 5 నేను అర్థం ఉంది C ఈజ్ ఈక్వల్ టు C మైనస్ 5 C అంటే 7 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 2 ఈ వాల్యూని ఇక్కడ రీప్లేస్ అవుతుంది అంటే A ప్లస్ ఈజ్ ఈక్వల్ టు B స్టార్ 2 ఈ B స్టార్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే B ఈజ్ ఈక్వల్ టు B స్టార్ 2 B వాల్యూ 3 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 6 ఈ యొక్క వాల్యూ ఇక్కడ అసైన్ అయిపోతుంది. A ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 6 దీని అర్థం ఏంటంటే A ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 6 అంటే A వాల్యూ 1 కాబట్టి 1 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 7. ఇప్పుడు చూడండి A వాల్యూ 7 B వాల్యూ 6 C వాల్యూ 2 దీన్ని C ప్రోగ్రామింగ్లో ఎలా రాస్తాము ఎలా ఎవాల్యుయేట్ చేస్తామో చూద్దాం మనం. C ప్రోగ్రామింగ్లో ఫస్ట్ లైను హ్యాష్ ఇంక్లూడ్ stdio.h include stdio.h every program start with main తర్వాత ఓపెనింగ్ బ్రేస్ కర్లీ బ్రేస్ ఇక్కడ 3 వేరియబుల్స్ ఉంటాయి ఆ 3 ఇంటిజర్ వేరియబుల్స్ ఇంట్ A, B, C. A ఈజ్ ఈక్వల్ టు 1 B ఈజ్ ఈక్వల్ టు 5 C ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు 7 ఎక్స్ప్రెషన్ వచ్చి A ప్లస్ ఈజ్ ఈక్వల్ టు B స్టార్ ఈజ్ ఈక్వల్ టు C మైనస్ ఈజ్ ఈక్వల్ టు
5. ఇప్పుడు ఏ వాల్యూని బి వాల్యూని ప్రింట్ చేస్తాను. ప్రింట్ ఎఫ్ a is equal to percentage of d new line, b is equal to percentage of d new line, c is equal to percentage of d, comma a comma b comma c. నేను దీన్ని సేవ్ చేస్తాను, దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. కంపైల్, ఎర్రర్స్ లేవు, వార్నింగ్స్ లేవు. రన్ చేస్తే a ఈజ్ ఈక్వల్ టు 11, b ఈజ్ ఈక్వల్ టు 10, c ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు bని 3గా మార్చి ఇప్పుడు రన్ చేస్తాను. కంపైల్ అంటాను. ఇప్పుడు 7, 6, 2. a ఈజ్ ఈక్వల్ టు 7, b ఈజ్ ఈక్వల్ టు 6, c ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే రైట్ ఏ సి ప్రోగ్రామ్ విచ్ రీడ్స్ యాంగిల్ ఇన్ డిగ్రీస్, మినిట్స్, సెకండ్స్. అంటే మనం యాంగిల్ని డిగ్రీలు గాను, మినిట్స్ గాను, సెకండ్స్ గాను రీడ్ చేసి దాని యొక్క వాల్యూని యాంగిల్స్లోకి కన్వర్ట్ చేయాలి. మనకి బేసిక్గా పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees అని తెలుసు మనకి. అంటే 1 degree ఈజ్ ఈక్వల్ టు పై బై 180 రేడియన్స్. పై వచ్చి 3.14 వాల్యూ. అదేవిధంగా 1 degree ఈజ్ ఈక్వల్ టు 60 minutes. 1 minute ఈజ్ ఈక్వల్ టు 1/60 degrees. మనకి 1 minute ఈజ్ ఈక్వల్ టు 60 seconds. 1 second ఈజ్ ఈక్వల్ టు 1/60 minutes. దీన్ని డిగ్రీలో కన్వర్ట్ చేయాలంటే 1/60 ఇంటూ 1/60 1/3600 degrees. ఇప్పుడు జనరల్గా మినిట్స్కి వచ్చి m/60 degrees, సెకండ్స్కి వచ్చి S/3600 degrees. ఇప్పుడు మనం ఇన్పుట్ వచ్చి d అనేది డిగ్రీస్ గాను, m అనేది మినిట్స్ గాను, s అనేది సెకండ్స్ కానీ తీసుకున్నాము. మనం టోటల్గా కన్వర్ట్ చేయాలి. టోటల్ డిగ్రీస్లో కన్వర్ట్ చేస్తాం. ఫస్ట్ ఇచ్చిన డిగ్రీసు ప్లస్ m డాష్ ప్లస్ s డాష్ అంటే d ప్లస్ m/60 ప్లస్ s/3600. ఇది టోటల్ డిగ్రీస్. దీన్ని డిగ్రీస్ని రేడియన్స్ కన్వర్ట్ చేయాలంటే దీన్ని 5/180తో మల్టిప్లై చేస్తే మనకి రేడియన్స్గా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇన్పుట్ ఏది తీసుకుంటానంటే డిని ఫ్లోటింగ్ పాయింట్ గాను, ఎంను ఫ్లోటింగ్ పాయింట్ గాను, ఎస్ను ఫ్లోటింగ్ పాయింట్ గాను తీసుకుంటాను. అదేవిధంగా టోటల్ను, రేడియన్స్ని కూడా ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్లో తీసుకుంటాను నేను. ఇప్పుడు ఫ్లోట్ డిగ్రీస్, రేడియన్స్, డిగ్రీస్, మినిట్స్, సెకండ్స్, టోటల్ రేడియన్స్. ఇన్పుట్ వచ్చి డిగ్రీస్, మినిట్స్, సెకండ్స్. ప్రింట్ఎఫ్ ఎంటర్ డిగ్రీస్, మినిట్స్, సెకండ్స్, స్కాన్ఎఫ్ percentage of f, comma the address of d, comma address of m, comma address of
S and with semicolon. Now I am calculating total is equal to degrees plus m by 60 plus s by 3600. Now radians is equal to total star 3.14 by 180. Printf radians is equal to percentage of f comma radians. This is the program. Save చేశాను, compile, no errors, run 103 degrees 11 minutes 4 seconds is equal to 1.7999. నేను సింగిల్ డిజిట్ 0.1f తీసుకుంటాను నేను. Now save it, execute, compile and run. Degrees 103 11 4 we get 1.8 radians అంటే 103 degrees 11 minutes 4 seconds is equal to 1.8 radians. ఇది program. This is the program. Second program, write a C program which reads angles in radians and then prints equivalent angle in degrees, minutes and seconds. అంటే ఇది ప్రీవియస్ ప్రోగ్రామ్కి ఆపోజిట్. అంటే మనం యాంగిల్స్ని రేడియన్స్లో రీడ్ చేస్తాము, ఆ రేడియన్స్ని డిగ్రీస్కి, మినిట్స్కి, సెకండ్స్కి కన్వర్ట్ చేయాలి. అంటే మన ఎగ్జాంపుల్ 1.8 రేడియన్స్ తీసుకుంటే 5 రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. 1 రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 5/180/5 degrees. ఇప్పుడు ముందు యాంగిల్ని కన్వర్ట్ చేయాలి, యాంగిల్ని రేడియన్స్కి కన్వర్ట్ చేద్దాం మనం. అంటే ఇది రేడియన్స్లో ఉంది కాబట్టి దీన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం మనం. ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ స్టార్ 180/5 అంటే ఈ వాల్యూస్ వచ్చి 103 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే ఈ 103 అనేది డిగ్రీస్ని కన్వర్ట్ చేస్తాము. డిగ్రీస్ని కన్వర్ట్ చేయాలంటే ఇది ఇంటిజర్ పార్ట్, ఇది ఒక ఇంటిజర్ పార్ట్ ఏ 103 degrees. తర్వాత ఈ ఫ్రాక్షనల్ పార్ట్ రావాలంటే ఈ యొక్క టోటల్ ఏ నుంచి డిగ్రీస్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఫ్రాక్షనల్ పార్ట్ వస్తుంది. ఈ ఫ్రాక్షనల్ పార్ట్ని మళ్ళీ 60తో కానీ మల్టిప్లై చేస్తే మన మినిట్స్ వచ్చేస్తాయి. మనకి మినిట్స్ అంటే 11 minutes సంథింగ్. ఈ 11 అనేది ఇంటిజర్ పార్ట్. ఈ ఇంటిజర్ పార్ట్ని తీసుకొని వేస్తాము. ఈ యొక్క ఫ్రాక్షనల్ పార్ట్ని మళ్ళీ 60తో మల్టిప్లై చేస్తే we get సెకండ్స్. ఈ సెకండ్స్లో ఎగ్జాక్ట్ సెకండ్స్ రావాలంటే మళ్ళీ ఇంటిజర్ పార్ట్ తీసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఫ్లోటింగ్ పాయింట్ డిగ్రీస్ని ఫ్లోటింగ్ పాయింట్గా తీసుకుందాం మనం. ఫ్లోట్ రేడియన్స్ in degrees, minutes, seconds. మనం రీడ్ చేయాల్సింది ఏంటంటే ఫ్లోటింగ్ పాయింట్ printf enter
here angle in radians, ఇప్పుడు యాంగిల్స్ని కూడా మనం ఫ్లోటింగ్ పాయింట్గా తీసుకుందాం. మనం యాంగిల్ స్కాన్ఎఫ్ percentage of d comma address of angle ఇప్పుడు రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఇంటూ 180 by 3.14. ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు రేడియన్స్, డిగ్రీస్ వచ్చేసాయండి మనకి. అగైన్ రేడియన్స్ is equal to radians minus d. Radians minus d into 60తో మల్టిప్లై చేస్తే మనకి అది ఇంటిజర్ పార్ట్ వచ్చి మినిట్స్లోకి వచ్చేస్తుంది. మనకి మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు రేడియన్స్. మళ్ళీ రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు రేడియన్స్ మైనస్ m ఇంటూ 60. దీని యొక్క సెకండ్స్ వచ్చి రేడియన్స్. మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ ఎఫ్ డిగ్రీస్ percentage of d comma d comma m comma s. దీన్ని సేవ్ చేస్తాను, రన్ చేద్దాం. Now first compile the program, then run the program. Angle radians 1.8 radians, 103 degrees, 11 minutes, 4 seconds. Third program, write a C program which reads a person monthly basic salary, traveling allowance, daily allowance, city compensation allowance, house rent allowance, half yearly bonus, and then calculate total yearly income. Allowances are specified as a percentage of basic. అంటే మనం ఒక ఎంప్లాయీ శాలరీని, బేసిక్ శాలరీని, ట్రావెలింగ్ అలవెన్స్ని, డైలీ అలవెన్స్ని, సిటీ కాంపన్సేషన్ అలవెన్స్ని, హౌస్ రెంట్ అలవెన్స్ని, హాఫ్ ఇయర్లీ బోనస్ని రీడ్ చేసి మనం టోటల్ ఇయర్లీ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ అలవెన్సెస్ వచ్చి బేసిక్కి మీద ఉంటుంది మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ 1000, టీఏ 60%, డిఏ 110%, సిసిఏ 35%, హెచ్ఆర్ఏ 75% బోనస్. ఇప్పుడు మనం టీఏని క్యాలిక్యులేట్ చేయాలి, బేసిక్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. టీఏ వచ్చి బేసిక్ ఇంటూ టీఏ బై 100. అదేవిధంగా డిఏ వచ్చి బేసిక్ ఇంటూ డిఏ బై 100.
సిసిఏ కూడా బేసిక్ ఇంటూ సిసిఏ బై 100, హెచ్ఆర్ఏ కూడా బేసిక్ ఇంటూ హెచ్ఆర్ఏ బై 100. ఇప్పుడు టోటల్ మంత్లీ శాలరీ వచ్చి 1000 ప్లస్ టీఏ ప్లస్ డిఏ ప్లస్ సిసిఏ ప్లస్ హెచ్ఆర్ఏ. అంటే 1000 ప్లస్ టీఏ వచ్చి 1000 ఇంటూ టీఏ బై 100 ప్లస్ 1000 ఇంటూ డిఏ బై 100 ప్లస్ 1000 ఇంటూ సిసిఏ బై 100 ప్లస్ 1000 ఇంటూ హెచ్ఆర్ఏ బై 100. అన్నిట్లో 1000 కామన్ కాబట్టి 1000 ఇంటూ 1 ప్లస్ టీఏ బై 100 ప్లస్ డిఏ బై 100 ప్లస్ సిసిఏ బై 100 ప్లస్ హెచ్ఆర్ఏ బై 100. ఇక్కడ అన్నిట్లో 100 కామన్ కాబట్టి ఇక్కడ 100 కామన్ తీస్తే 1 ప్లస్ టీఏ ప్లస్ డిఏ ప్లస్ సిఏ ప్లస్ హెచ్ఆర్ఏ బై 100. దాన్ని బేసిక్తో మల్టిప్లై చేస్తే మంత్లీ శాలరీ వస్తుంది. టోటల్ శాలరీ కావాలంటే ఇయర్లీ శాలరీ ఈ యొక్క మంత్లీ శాలరీని 12తో మల్టిప్లై చేస్తాము ప్లస్ హాఫ్ ఇయర్లీ బోనస్ కాబట్టి దాన్ని 2తో బోనస్ని 2తో మల్టిప్లై చేస్తే మనకి టోటల్ ఇయర్లీ శాలరీ వస్తుంది. ఇక్కడ ఇన్పుట్ ఏంటంటే మనకి బేసిక్, టీఏ, డిఏ, సిసిఏ, హెచ్ఆర్ఏ, బోనస్, శాలరీ, ఇయర్లీ ఈ వేరియబుల్. ఇన్పుట్స్ వచ్చి టీఏ, డిఏ, సిసిఏ, హెచ్ఆర్ఏ, బోనస్, బేసిక్ వచ్చి మనకి ఇన్పుట్స్. మన అన్నిటినీ నేను ఫ్లోటింగ్ పాయింట్గా డిఫైన్ చేస్తాను. ఫ్లోట్ టీఏ కామా డిఏ కామా సిసిఏ కామా హెచ్ఆర్ఏ కామా బేసిక్ కామా బోనస్. ఇప్పుడు మనకి ఇన్పుట్ వచ్చినట్టే టీఏ, డిఏ ఇవన్నీ ఇన్పుట్టే మనకి. ఇక్కడ ఈ శాలరీ అదేవిధంగా ఇయర్లీ అన్నీ ఫ్లోటింగ్ పాయింట్ తీసుకుంటాం. ఇన్పుట్ వచ్చి printf ఎంటర్ టీఏ, డిఏ, సిసిఏ, హెచ్ఆర్ఏ, బేసిక్ బోనస్. నేను రీడ్ చేస్తాను. స్కాన్ఎఫ్ పర్సంటేజ్ ఆఫ్ ఎఫ్ కామా అడ్రస్ ఆఫ్ టీఏ కామా అడ్రస్ ఆఫ్ డిఏ కామా అడ్రస్ ఆఫ్ సిసిఏ కామా అడ్రస్ ఆఫ్ హెచ్ఆర్ఏ కామా అడ్రస్ ఆఫ్ బేసిక్ కామా అడ్రస్ ఆఫ్ బోనస్. ఇప్పుడు శాలరీ క్యాలిక్యులేట్ చేస్తాను. శాలరీ ఈజ్ ఈక్వల్ టు బేసిక్ స్టార్ ఇంటూ 1 ప్లస్ అగైన్ టీఏ ప్లస్ డిఏ ప్లస్ సిసిఏ ప్లస్ హెచ్ఆర్ఏ బై 100. నెక్స్ట్ ఇయర్లీ
yearly is equal to 12 into salary plus 2-star bonus. Printf yearly salary is equal to percentage of G comma yearly. ఈ ప్రోగ్రామ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. కంపైల్ run the program. TA 60%, DA 110%, 35%, 75%, 1000, 6000. Now this is the yearly salary 57,600 rupees. This is the program. Next program, write a C program to find sum of the digits of 3-digit number. అంటే 3-digit నెంబర్ యొక్క సమ్ ఆఫ్ ది డిజిట్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. అంటే అస్యూమింగ్ n is equal to 123. ఇనిషియల్గా సమ్ 0 తీసుకుంటాం మనం. లాస్ట్ డిజిట్ రావాలంటే ఈ nని మాడ్యులో డివిజన్ విత్ 10తో మాడ్యులస్ ఆపరేటర్ చేస్తాం మనం విత్ 10తో చేస్తే ఈ లాస్ట్ డిజిట్ వచ్చేస్తుంది. ఈ లాస్ట్ డిజిట్ తర్వాత రిమైనింగ్ డిజిట్స్ రావాలంటే దాన్ని 10తో డివైడ్ చేస్తాం మనం. ఇప్పుడు లాస్ట్ డిజిట్ వచ్చేసింది. లాస్ట్ డిజిట్ పోయిన తర్వాత కూడా ఆ నెంబర్ వచ్చేస్తుంది. సమ్ చేయాలంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ డిజిట్. ఆ స్టెప్స్ని 3 సార్లు రిపీట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడు, డిజిట్ ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులో డివిజన్ విత్ 10, 123 మాడ్యులో డివిజన్ 10, 3 అంటే లాస్ట్ డిజిట్ వచ్చేసింది. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ n బై 10, 123/10 12 అంటే లాస్ట్ డిజిట్ లేని నెంబర్ వస్తుంది. సమ్ని క్యాలిక్యులేట్ చేసాం. ఇదే స్టెప్ అని రిపీట్ చేసాము. అదే స్టెప్ అని రిపీట్ చేస్తే సమ్ ఆఫ్ ది డిజిట్స్ మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంట్ n డిజిట్ ఇనిషియల్లీ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ మనకు వేరియబుల్స్. మనం nని రీడ్ చేయాలి కాబట్టి printf ఎంటర్ 3-digit నెంబర్. ఎంటర్ 3-digit number. Scanf percentage of the comma address of n. లాస్ట్ డిజిట్ రావాలంటే డిజిట్ ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులో డివిజన్ విత్ 10. లాస్ట్ డిజిట్ వచ్చేస్తుంది. లాస్ట్ డిజిట్ తర్వాత తీసేసిన నెంబర్ రావాలంటే n ఈజ్ ఈక్వల్ టు n/10. తర్వాత సమ్ క్యాలిక్యులేట్ చేస్తాను. సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ డిజిట్. సమ్ ప్లస్ డిజిట్. ఈ స్టెప్ని 3 times రిపీట్ చేస్తానండి. తులసి కంట్రోల్ వి తర్వాత సమ్ ఆఫ్ ది డిజిట్స్. printf సమ్ ఆఫ్ ది
3-digit number is percentage of D, comma SUM. సేవ్ చేస్తాను, కంపైల్, తర్వాత రన్. 123, sum of the 3-digit number is 6. మళ్ళీ కంపైల్ చేస్తాను, కంపైల్ అండ్ రన్. సమ్ 4, 5, 6. సమ్ ఆఫ్ 3-digit number is 15. దీని ప్రోగ్రాము ఇది. నెక్స్ట్ 5th program, write a C program which reads time required to complete 2 tasks and then prints the total time in hours and minutes. అంటే 2 tasks కంప్లీట్ చేయడానికి టైంని రీడ్ చేస్తాను నేను. ఆ టైం ఎలా ఉండాలంటే అవర్స్లోను మినిట్స్లోనూ ఉండాలి. తర్వాత ఆ 2 tasks కంప్లీట్ చేసేదానికి టోటల్ టైంని క్యాలిక్యులేట్ చేయాలి మనం. అంటే చూడండి, రైట్ ఏ సి ప్రోగ్రామ్ విచ్ రీడ్స్ టైమ్ రిక్వైర్డ్ within brackets in hours and in minutes to complete 2 tasks and then prints the total time in hours and minutes. For example, if we enter the input as 4 hours 30 minutes, 5 hours 40 minutes. ఇప్పుడు ఫస్ట్ టాస్క్స్కి H1 అవరు, M1 అవర్ని రీడ్ చేస్తాం. సెకండ్ టాస్క్స్కి H2 అవరు, M2 అవరు రీడ్ చేస్తాం మనం. టోటల్ అవర్స్ని క్యాలిక్యులేట్ చేస్తాము. టోటల్ అవర్స్ H=H1 + H2 9 hours. టోటల్ మినిట్స్ వచ్చి M1 + M2 = 70 minutes వచ్చింది. ఈ మినిట్స్ని మనం అవర్స్గా కన్వర్ట్ చేయాలంటే 60తో డివైడ్ చేస్తే అవర్స్లోకి వస్తుంది. అదేవిధంగా ఈ మినిట్స్ని 60తో మాడ్యులస్ డివిజన్ చేస్తే మనకి మినిట్స్ వస్తుంది. ఇది ఫార్ములా. టోటల్ అవర్స్ టోటల్ టైం ప్లస్ M1 + M2 / 60. మినిట్స్ వచ్చి M1 + M2 మాడ్యులో డివిజన్ 60, we get minutes. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ రాద్దాం. అన్నీ ఇంటిజర్గా తీసుకుంటాను. ఇంట్ ఫస్ట్ టాస్క్ అవరు, ఫస్ట్ టాస్క్ మినిట్ M1, సెకండ్ టాస్క్ అవరు H2, సెకండ్ టాస్క్ మినిట్ M2. నౌ టోటల్ మినిట్స్ క్యాలిక్యులేట్ చేయాలి మనం. ఫర్ ఫస్ట్ టాస్క్ printf enter H1, M1. Scanf percentage of D, address of H1, address of M1. దీన్ని కాపీ చేసి Ctrl-V, H2, M2, calculate M2, H2. Now I am calculating the total is equal to H1 plus H2.
H1 plus H2 plus M1 plus M2 by 60 by 60 minutes is equal to M1 plus M2 modulo division with 10. Sorry, modulo division with 60. Modulo division with 60. Printf total hours is equal to percentage of the hours percentage of the minutes comma total comma minutes. This is the program. Four hours 30 minutes, 5 hours 40 minutes, total 10 hours 10 minutes. This is the answer. Now the next program, swapping of two numbers. అంటే స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్కి రెండు మెథడ్లు చూస్తాము. మెథడ్ 1, మెథడ్ 2. మెథడ్ 1లో టెంపరీ వేరియబుల్ యూజ్ చేస్తాను. మెథడ్ 2లో టెంపరీ వేరియబుల్ని యూజ్ చేయను. ఎగ్జాంపుల్ A = 10, B = 20. అంటే టెంపరీలోకి ఏని పాస్ చేస్తాను, ఏలోకి బీని పాస్ చేస్తాను. ఇప్పుడు ఏలో వచ్చి బి వాల్యూ ఉంటుంది, టెంపరీలో వచ్చి ఏ వాల్యూలో ఉంటుంది. ఇప్పుడు బీలోకి ఈ టెంపరీ వాల్యూని పాస్ చేస్తే ఏ బీలు స్వాప్ అయిపోతుంది. ఇది మెథడ్ 1. మెథడ్ 2 వచ్చి ఏ బి 10, 20 సమ్ చేస్తాను. A = A + B అంటే 30 వస్తుంది. B = A - B అంటే 30 - 20 10. A = A - B 30 - 10 = 20. ఇప్పుడు స్వాప్ అయిపోతాయి. ఇప్పుడు ఏబిని ఇంటిజర్గా డిఫైన్ చేస్తాము. ఇంట్ ఏ కామా బి టెంపరీ వేరియబుల్ని కూడా నేను డిక్లేర్ చేస్తాను. నేను ఏబిని ఎంటర్ చేస్తాను. printf enter A comma B scanf percentage of D comma address of A comma address of B. I am defining టెంప్లోకి ఏని అసైన్ చేస్తాను. ఇప్పుడు ఏలోకి బి వాల్యూ అసైన్ చేస్తాను. ఇప్పుడు బిలోకి టెంప్ అని అసైన్ చేస్తాను. ఇప్పుడు ఏబిని ప్రింట్ చేస్తాను. printf A = percentage of D
new line b is equal to percentage of d a comma b. నేను సేవ్ చేస్తాను, ఎగ్జిక్యూట్ చేస్తాను. కంపైల్, దెన్ రన్. ఏ 10 20, ఏ వాల్యూ 10, బి వాల్యూ 20. ఇప్పుడు ఏ 20 బి 10గా మారిపోయింది. ఇది టెంపరీ వేరియబుల్ యూజ్ చేసి, నేను టెంపరీ వేరియబుల్ని యూజ్ చేయకుండా చేస్తున్నాను. ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ టెంపరీ వేరియబుల్. టెంపరీ వేరియబుల్స్ని నేను యూజ్ చేయను. దానికి ఈ ప్రోగ్రాంలో స్లైట్ మాడిఫికేషన్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. ఇప్పుడు బి వాల్యూని బి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. అదేవిధంగా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. ఇప్పుడు ఈ ప్రింట్ చేసేస్తాము, ఏ బిల్ని ప్రింట్ చేస్తాము. కంపైల్, రన్. ఏ వచ్చి 30, బి వచ్చి 40. ఇప్పుడు ఏ 40 బి 30గా స్వాప్ అయిపోయింది. ఇది స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ యొక్క ప్రోగ్రామ్. నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ హియర్. థ్యాంక్ యూ.